ఆకాశంలో మాయమైన MH370 ఫ్లైట్. మార్చి 8, 2014, టైం midnight 12:41 AM, 227 ప్యాసింజర్స్, 12 క్రూ మెంబర్స్తో మలేషియాకి చెందిన MH370 ఫ్లైట్ మలేషియాలోని క్వాలాలంపూర్ ఎయిర్పోర్ట్ నుండి బీజింగ్ ఎయిర్పోర్ట్కి స్టార్ట్ అయింది. 12:41 AMకి స్టార్ట్ అయిన ఫ్లైట్ 6:30కి ల్యాండ్ అవ్వాల్సింది, కానీ ల్యాండ్ అవ్వలేదు. ఫ్లైట్ టేకాఫ్ అయినప్పుడు నార్మల్గానే 35,000 ఫీట్ హైట్లో కరెక్ట్ డైరెక్షన్లో ఎగురుతుంది, కానీ ఆ తర్వాత ఫ్లైట్ మధ్యలోనే మిస్ అయింది. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ఫ్లైట్తో కమ్యూనికేట్ చేయడానికి ట్రై చేస్తుండగా ఫ్లైట్ నుండి ఎటువంటి రెస్పాన్స్ లేదు. ఆ నెక్స్ట్ డే ఫ్లైట్ కోసం సర్చ్ ఆపరేషన్ స్టార్ట్ చేశారు. 7 డిఫరెంట్ కంట్రీస్ నుండి 38 షిప్స్, 28 ఎయిర్ క్రాఫ్ట్స్ కలిసి ఫ్లైట్ కోసం వెతికారు, కానీ యూజ్ లేదు. అలా ఆపరేషన్ జరుగుతుండగా 4 డేస్ తర్వాత మార్చ్ 12న ఈ ఫ్లైట్ ఏమైందో చిన్న క్లూ దొరికింది. అదే మిలిటరీ రేడార్. ఈ ఫ్లైట్ మిలిటరీ రేడార్ చివరిసారి కనిపించింది 2:22 minutesకు. కానీ ఈ ఫ్లైట్ కనిపించింది వియత్నాంలో కాదు, చైనాలో కాదు. MH370 అండమాన్ నికోబార్ ఐలాండ్స్ కి దగ్గరలో ఉన్న స్ట్రైట్ ఆఫ్ మలక్కా దగ్గరలో రేడార్ లో చివరిసారిగా కనిపించింది. ఈ ఫ్లైట్ ప్రయాణిస్తుంది బీజింగ్ వైపుకు. అలాంటిది ఈ ఫ్లైట్ మళ్ళీ ఎందుకు వెనక్కి వెళ్ళిందో ఎవరికి అర్థం కాలేదు. అసలు ఫ్లైట్ ఎటు వెళ్ళిందో అని ఇన్వెస్టిగేషన్ మొదలైంది. ఇన్మార్సాట్ శాటిలైట్ ఒక అద్భుతమైన క్లూ ఇచ్చింది. ఫ్లైట్ ఆస్ట్రేలియాలోని పెర్త్కు సౌత్ ఇండియన్ ఓషన్ వైపు 7 అవర్స్ పాటు ఎగిరి ఫ్యూయల్ అయిపోయి కూలిపోయి ఉండొచ్చు అని ఆ డేటా అభిప్రాయం. ఇది అండర్ వాటర్ లోపల వెతకడం ప్రారంభించి మరియు 120,000 చదరపు కిలోమీటర్లకు పైగా విస్తరించింది, కానీ అక్కడ ఎటువంటి శిథిలాలు కనుగొనబడలేదు. తర్వాత రీయూనియన్ ఐలాండ్, మొజాంబిక్ మరియు మడగాస్కర్లోని బీచ్లలో కొట్టుకుపోయిన MH370 నుండి వచ్చిన శిథిలాలుగా నిర్ధారించబడ్డాయి. ఫ్లైట్ ఇండియన్ ఓషన్లో కూలిపోయిందని కన్ఫర్మ్ అయింది. ప్రజెంట్ సిచ్యువేషన్ MH370 యొక్క ప్రధాన శిథిలాలు ఎప్పుడు కనుగొనబడలేదు. 2018లో అధికారిక ఇన్వెస్టిగేషన్ ముగిసింది. ఫ్లైట్ మిస్సింగ్ కి కారణం చాలా సిద్ధాంతాలు మిగిలి ఉన్నాయి. మెకానికల్ ఫెయిల్యూర్ నుండి పైలట్ ఇన్వాల్వ్మెంట్ నుండి హైజాకింగ్ వరకు ఖచ్చితమైన కారణం నిరూపించబడలేదు. అలా మొదలైన ఇన్వెస్టిగేషన్ ఎప్పటికీ పూర్తవలేదు. 10 years అవుతున్నా ఎవరికి తెలియదు. ఇది ఒక పెద్ద మిస్టరీగానే మిగిలిపోయింది.